పోక్లాస్ డైరీ ఫామ్. ఈ ఫామ్ మొత్తం టోటల్గా 10 ఎకరాల్లో అయితే ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్ బ్రీడ్స్, నాటుకోళ్ళు, ఆవులు ఇలా చాలా రకాలైతే ఉన్నాయి. ఇప్పుడు ఒక హీరో వస్తారు చూడండి, వీడి ఫామ్ మొత్తంలోనే భలే అల్లరోడు. మొత్తం ఇక్కడ 6 లేదా 7 రకాల జాతి ఆవులు అయితే ఉన్నాయి. ప్రతిరోజు వీడి హెల్త్ కండిషన్ అండ్ డైరీ ఫామ్ క్లీనింగ్స్ మొత్తం మానిటర్ చేస్తూ ఉంటారు. చుట్టూ కొండలు, మధ్యలో డైరీ ఫామ్, ప్రశాంతతకి దగ్గరగా, స్ట్రెస్కి దూరంగా ఉండే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. నమస్తే. మా ఫ్రెండ్స్ మీకు చాలా చెప్పారన్న. మీరు ఫార్మ్ లో వర్క్ చేశారని చెప్పారు. తర్వాత ఇక్కడ డైరీ ఫామ్ పెట్టారని చెప్పారు. నాకు తెలిసినంత వరకు ఫారెన్ లో వచ్చేకాడికి ఇది మొత్తం వేరేగా ఉంటుంది జాబ్ లైఫ్. మీరు ఇక్కడ రావడానికి మంచిగా ఎక్కువ దొరుకుతుంది. యాక్చువల్గా మేము ముగ్గురు ఫారెన్ లోనే జాబ్ చేస్తాను. ఫారెన్ లో సో మా మదర్ ఒక్కరే ఇక్కడ ఉన్నారు. మా మదర్ కూడా ఫారెన్ తీసుకున్నాం, కానీ తనకు సెట్ అవ్వాలా. సో నేను ఫోన్లో ఇండియాలో ఉంటాను. సో మా మదర్ తోడుగా ఎవరో అవసరం వల్ల నేను వచ్చేసాను ఫోన్ నుంచి. ఇండియాకి వచ్చి నాకు కొంచెం ప్యాషన్, ఎప్పటి నుంచో ప్యాషన్ ఉంది పొటేల్ ఫామ్ పెట్టాలని. సో పొటేల్ ఫామ్ పెట్టి ఫస్ట్ పొటేల్ ఫామ్ ఒక 3 years నుంచి రన్ చేస్తా వచ్చాను. సో దాంట్లోనే డాగ్ కెనల్ కూడా, నాకు డాగ్స్ అంటే కూడా చాలా ఇష్టం. సో డాగ్ కెనల్ కూడా పెట్టి డాగ్ కెనల్ పొటేల్ ఫామ్ రన్నింగ్ అయ్యేటప్పుడు మనకు అది డాగ్స్ వచ్చి 6 months ఒకసారి పప్పీస్ వచ్చినప్పుడు సేల్, పొటేల్ 1 year వరకు నేను అమ్మాను. సో దానికి ఇన్కమ్ కూడా దీనికి ఇన్కమ్. సో డైలీ ఇన్కమ్ వాటి ఎక్స్పెన్సెస్ చూసుకోవడానికి నేను మళ్ళీ డైరీ ఫామ్ లోకి మళ్ళీ రావడం. అండ్ మెయిన్ రీజన్ వచ్చి కుక్కలకి నాకు కూరకి మీట్ అంతా అలవాటు లేదు కదా. ఆ మీట్ కోసం పెరుగు పెడతాం డైలీ. ఆ పెరుగు పెట్టాను నేను డైలీ 100 పెడతాను. సో అది ఎట్లా కన్వర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక 2 ఆవులు తెచ్చుకొచ్చాను. 2 ఆవులు తెచ్చుకోవడం మా ఇంటికి పాలకి కుక్కలకి పాలకి తెలుసు. సో అట్లా పాలు తేవడం, అది మాకు 1 లీటర్ ఆవులకి, 1 లీటర్ కుక్కలకి, 1 లీటర్ ఇంటికి సరిపోతాం. ఇంటిని మా అమ్మ పక్కన వాళ్ళకి ఇస్తాము. దాంట్లో కనిపిస్తాం డైలీ. సో దానివల్ల దాన్ని బేస్ చేసుకొని మనం సరే ఈ డైరీ ఫామ్ ఎందుకు పడుతుంది. మా దగ్గర చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉంది. డైరీ ఫామ్ అంటే అప్పుడు అందరు చెప్పినప్పుడు మేము కూడా భయపడ్డాం. డైరీ ఫామ్ వీటితో పెద్ద మెయింటైన్ చేయడం చాలా కష్టం, మనకి ఇష్టంగా ఉంటే ఏదైనా కష్టం ఉండదంటారు కదా. అదే విధంగానే బాగానే సక్సెస్ అవుతాం. మొత్తం ఎన్ని రకాల బ్రీడ్స్ ఉన్నాయి? ఇక్కడ 3 రకాలు ఉన్నాయి. ఒకటి హెచ్ఎఫ్ క్రాస్. హెచ్ఎఫ్ క్రాస్ లో ఎక్కువ ఉన్నాయి. ఇది హెచ్ఎఫ్ క్రాస్, ఇది హెచ్ఎఫ్ క్రాస్, ఇది ప్యూర్ జెర్సీ. ప్యూర్ జెర్సీ ఓకేనా? ఇది జెర్సీ క్రాస్ అంటారు. ఓకే అన్న, ఈ జెర్సీకి ఆ ప్యూర్ జెర్సీకి తేడా ఏముందన్న? అంటే ఈ జెర్సీకి ఆ క్రాస్ బ్రీడ్ జెర్సీకి తేడా ఏముంది? వీటిలో పాలు ఎన్ని రకాలుగా ఇస్తుంది? సరే, అంటే ఎన్ని లీటర్లు ఇస్తుంది? ఆవుని బట్టి ఉంటది. జెర్సీ ఎన్ని ఇచ్చేద్దాం లేదు. ఆవుని బట్టి ఆవు సైజు, దాని మిల్క్ కెపాసిటీ, ఒక్కొక్క ఆవుకు ఒక మిల్క్ కెపాసిటీ ఉంటుంది. ఆ విధంగా ఒక జెర్సీకి ఒక రకంగా వస్తుంది, జెర్సీ క్రాస్ కి ఒక రకంగా వస్తుంది. ఈ జెర్సీ నార్మల్ గా అందరు చెప్తుంటారు జెర్సీ 10 లీటర్లు ఇస్తుంది, ఇది 10 ఇస్తుంది. ఇది క్రాస్ కదా, ఇది నాటు జెర్సీ క్రాస్, ఇది 10 ఇస్తుంది. దాని ఆవు సైజుని బట్టి ఉంటుంది. ఇది హెచ్ఎఫ్, ప్యూర్ హెచ్ఎఫ్. దీంట్లో హెచ్ఎఫ్ లో ఇది ఇంగ్లాండ్ హెచ్ఎఫ్ సంథింగ్ ఏదో అంటారు. సో ఆ బ్రీడ్ ఇది. ఇది కూడా చూడడానికి ఎంత చిన్నదిగా ఉన్నా ఇది 10 ఇస్తుంది పోటీ. ఇది మెయిన్ హెచ్ఎఫ్ అండి. హెచ్ఎఫ్ లో పెద్ద ప్యూర్ హెచ్ఎఫ్ అని డాక్టర్స్ కూడా మొన్న వచ్చి మామూలుగా చెకప్ వస్తారు మంత్లీ వన్స్ మనకు. వాళ్ళు వచ్చి కూడా ఈ ఆవును చూసి వాళ్ళ ఎప్పుడైనా క్యాంప్ పెట్టినప్పుడు ఈ ఆవును మాకు వచ్చి ఒక 2 hours మాకు ఇవ్వండి, ప్యూర్ హెచ్ఎఫ్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి ఏమని మేము చూపించాలి, ఇక్కడ మన చుట్టుపక్కల ఎక్కడ ప్యూర్ హెచ్ఎఫ్ లేదు అది చూపించడానికి తీసుకెళ్ళాలి. సో ఇది పూటకి 25-30 ఇస్తారు. 20-30 ఇస్తుంది. 20 నుంచి 30 దాకా ఇస్తారు పూటకి. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది ప్రెగ్నెంట్, ముందు 20 నుంచి 30 దాకా ఇస్తాం. ఇది వచ్చి రెడ్ సింధీ క్రాస్. రెడ్ సింధీ అంటే పంజాబ్ లైనేజ్. రెడ్ సింధీ క్రాస్ ఇది చాలా స్ట్రాంగ్ గా ఉందన్న చూడడానికి. ఇప్పుడు మిల్క్ ఇస్తుంది కాబట్టి కొంచెం వీక్ గా కనిపించచ్చు, కానీ ఇంకా బాగుంటుంది. ఇది హెచ్ఎఫ్, జెర్సీ కొంచెం క్రాస్, అది హెచ్ఎఫ్ క్రాస్. అట్లా రకరకాలు ఉన్నాయి మన దగ్గర. మెయిన్ వచ్చి క్రాస్లో ఎక్కువ, ఎందుకంటే మన క్లైమేట్ తట్టుకోవాలంటే క్రాస్లో మెయిన్ ఉండాలి. ప్యూర్ హెచ్ఎఫ్ కూడా తట్టుకోవడం కష్టం. ఇది వచ్చి జెర్సీ క్రాస్. అంటే ఇంకా కొమ్ములు వస్తాయి జెర్సీ క్రాస్. ఇది నాటావు క్రాస్, జెర్సీ క్రాస్. బెర్కీ అంటారు మన సైడ్ అయితే, బెర్కీ అంటారు. ఇది వచ్చి క్రాస్, అది బెర్కీ. అట్లా రకరకాలు ఉన్నాయి. నేను చాలా వరకు చూశానన్నా, అంటే మా ఏరియాలో వచ్చి ఈ ఆవులు ఉన్నాయంటే వాటికి కింద ఒక ఫ్లోర్ మ్యాట్ లాగా వేసేస్తా ఉంటారు. యాక్చువల్ గా
హెచ్ఎఫ్ వాటికి కొంచెం కావాలి, ఎందుకంటే కొంచెం సెన్సిటివ్ బ్రీడ్ వేసి చాలా మంది మ్యాట్ కంపల్సరీ ఉండాలి, మ్యాట్ లేకపోతే దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు ఈ విధంగా నీట్ గా ఉంటే మనకు మ్యాట్ లేకపోయినా ప్రాబ్లం లేదు, పేడ అనేది గ్యారం నట్టే ఉండిపోతుంది, జారి పడిపోతాయి అనేసి అట్లా అడుగుతారు. కానీ ఇప్పుడు మనం నీట్ గా పెట్టుకుంటున్నాం కదా, సో దానివల్ల ప్రాబ్లం లేదు. మ్యాట్ ఉంటే కూడా కొన్ని దగ్గర ఆవులు దెబ్బలు తిన రోజులు కూడా ఉండేవి, మ్యాట్ కూడా జాతాయి ఆవులు, అంతే జారే అంటే ఇబ్బంది అవుతుంది. అండ్ వీటికి ఫుడ్ ఎలాగా అంటే నేను చూసానంటే మీ ఫామ్ మొత్తంలో మీరే పచ్చగడ్డి వరకు చాలా వరకు వేస్తున్నారు. ఒక 2 acres మనం గ్రీన్ ఫీడర్ వేస్తున్నాము. గ్రీన్ ఫీడర్ లో వచ్చి మనం ఒక 4 types వేస్తున్నాం. 4G బుల్లెట్, సూపర్ నేపేరు, స్మార్ట్ నేపేరు, రెడ్ నేపేరు, ఈ 4 రకాలు వేస్తున్నాము. ఈ 4 రకాలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇది ఉంది. వాటిలో కూడా 4G బుల్లెట్ అనేది జస్ట్ వాటి ఫీడ్ కోసం, రెడ్ నేపేరు వాటి స్ట్రెంత్ కొంచెం ఉపయోగపడుతుంది. ఇంకా హెడ్జ్ లూస్ అవి కూడా వేస్తున్నాం, కానీ వెనకాల మామిడి తోటలో వేస్తున్నాం, అవి కూడా వేస్తున్నాం. అన్ని కలిపి ఇస్తే దానా తగ్గియాలి, ఫీడర్తోనే బాగా పెంచాలని మనం కాన్సెప్ట్ ట్రై చేస్తున్నాం. నిదానంగా అది కూడా గ్రోత్ అవుతుంది. చాలా మంది జాబ్ చేసే వాళ్ళు కానీ వేరే ఫీల్డ్స్ లో కానీ డైరీ ఫామ్ కానీ పెట్టేసి మెయింటైన్ చేసుకుంటే చాలు, మనకు బాగా ఇన్కమ్ వస్తుంది, మనం డైలీ యూస్ బాగా యూస్ అమౌంట్ సరిపోతుంది చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ ఏంద్రా అంటే నాకు కొంచెం ఐడియా ఉందన్న ఈ డైరీ ఫార్మ్స్ గురించి, ఆవుల గురించి, కోళ్ళ గురించి, వాటి గురించి. బట్ మీరు ఆ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి మా వ్యూవర్స్ చెప్పారంటే, సో ఆ ప్లాన్ లో ఉన్న వాళ్ళకి, అంటే ఎవరైతే డైరీ ఫార్మ్స్ పెట్టుకుంటూ అనే ఆలోచనలో ఉన్నారో వాళ్ళకి ఒక మంచి టిప్ ఇచ్చినట్టు ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుస్తున్నట్టు అయి ఉంటుంది. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. డైరీ ఫామ్ చాలా ఈజీ, మనదేముంది, చాలా మంది సాఫ్ట్వేర్స్ ఇప్పుడు డైరీ ఫామ్ రంగంలోకి వచ్చేసి ఒక 1 month 2 months పెట్టేసి ఎక్కేస్తున్నారు. అలా వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఇప్పుడు జాబ్ పరంగా నష్టపోతారు, ఈ డైరీ ఫామ్ లో నష్టపోతారు. డైరీ ఫామ్ అనేది అంత ఈజీ అంటే దీంట్లో వర్కర్స్ ఉన్నారు, వర్కర్స్ పెట్టి చేసేద్దాం అనేది చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు. వర్కర్స్ పెట్టి చేసేదాన్ని చాలా కష్టం ఉంది. వర్కర్స్ ఉండి ఒక రోజు ఉంటాడు, ఒక రోజు ఉండడు. మనం సొంతంగా మనం చేసుకోగలగాలి. అలా అయితేనే డైరీ ఫామ్ లోకి రావాలి. ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చి వర్కర్ లేకపోయినా నేను చేయగలను, నేను నాకు ఏ నామోషి లేదు, పేడెత్తగలను, ఆవులకు పాలు పెండగలను, వాటికి మేత తక్కువ చేయగలను అని నమ్మకం నాకు ఉంటే అప్పుడు డైరీ ఫామ్ ఉంటుంది. లేదంటే మనం ఎంప్లాయీస్ పెట్టి చేసేయచ్చు, ఎంప్లాయీస్ చేయొచ్చు. ఎంప్లాయ్మెంట్ చేసే ఎంప్లాయీస్ చేసే ఇప్పుడు వాళ్ళు కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక 6 hours వర్క్ కేటాయించుకుంటే 6 hours వర్కే చేస్తారు, ఎక్స్ట్రా వర్క్ చేయరు కదా. ఇప్పుడు ఒక రోజు వాన పడుతుంది, ఒక రోజు ఎండ వస్తుంది, ఒక రోజు వాడికి జ్వరం వస్తుంది, వాడు చేయలేని పరిస్థితిలో ఉంటే మనం చేసుకోగలగాలి. నా వర్కర్స్ మార్నింగ్ 4 o'clock క్లాస్, వాళ్ళు లేసారా లేదా నేను అలారం పెట్టుకుని నేను లేచి చెక్ చేస్తాను కెమెరాలో. మనకు డైరీ ఫామ్లో కెమెరా ఉంది, నేను కెమెరా చెక్ చేస్తాను వాళ్ళు లేసారా లేదా, వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా నేను చూసుకుంటాను. నాకేముంది వాళ్ళు డైరీ ఫామ్ చేస్తున్నారు. చాలా తప్పులు చేయడం అంటే డైరీ ఫామ్లు చాలా తప్పులు చేయడానికి ఏంటంటే కారణం ఈ వర్కర్స్ మీద వదిలేయడం. 4 o'clock లేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ఆవులన్నీ క్లీన్ చేసుకుంటాయి, పేడ గిడంతా నీట్గా క్లీన్ చేసి, పాలు తీసి, దానాలు పెట్టుకునేసి, వాటి ఫీడ్ వేసి వాళ్ళపై రెస్ట్ తీసుకుంటారు. ఆ టైం వరకు నేను మానిటర్ చేస్తుంటాను మిడిల్లో. ఒకవేళ వాళ్ళు ఏమైనా వర్క్ చేయట్లేదు ఫోన్ చేస్తాను, అరే ఏరా మీరు ఇంకా చేయలేదు, ఈ పని నువ్వు చేయలేదు, ఆ పరిస్థితి చేయలేదు, ఈ పరిస్థితి అది అవ్వడం, దీని నుంచి పాలు నాకు అక్కడ కౌంటర్ రావడం, కౌంటర్ సేల్ అవ్వడం, నేను మళ్ళీ ఒక 10 o'clock మళ్ళీ ఇక్కడికి వస్తాను. 10-10:30 కింద మళ్ళీ డైరీ ఫామ్కి వస్తాను బ్రేక్ఫాస్ట్ చేసి. ఆవులన్నీ ఒకసారి చూసుకుంటాను, ఇలా కావుకి ఏమన్నా బాగుందా బాగలేదా, తినే లేదా అంతా చెక్ చేసుకుని, తినలేదంటే వాళ్ళని అడిగితే ఒక్కసారి తినిందా లేదా, ఏమి ఇది ప్రాబ్లం ఏంటి నాకు అలా చేసుకుంటా పోతే డైరీ ఫామ్ సక్సెస్ అవ్వచ్చు. దీనిలో ఇన్కమ్ లేదని చెప్పను, ఎక్కువ ఇన్కమ్ వస్తుందని చెప్పను, రెండు బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. మనం ఏదంటే పిండి కొద్ది రొట్టి, సేమ్ కాన్సెప్ట్. కొందికి అవి ఇస్తాయి, వాటిని ఎంత మన ఆనందంగా మనం చూసుకుంటామో అంత ఆనందంగా అవి మనల్ని ఆనందంగా పెడతాయి. అది తెలిసినంతవరకే కాదు. మెయింటెనెన్స్ అయితే చాలా హెవీగా ఉంటుంది డైరీ ఫామ్. అన్ని కోళ్ళ ఫాము, పొటేల్ ఫామ్లో కన్నా ఎక్కువ మెయింటెనెన్స్ డైరీ ఫామ్లో ఉంటుంది. ఆవుకు ఒక్క రోజు పాలు దిక్కుతే చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ నేను డైరీ ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు కోఆపరేటివ్లో హెడ్ ఉంటుంది కదా, ఆయన అడిగాను వెళ్ళాను, సార్ ఈ విధంగా నేను డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నాను, మీరు ఈ విధంగా పాలు మా దగ్గర తీసుకుంటాను. ఆయన అడిగాను ఏం చదువుకున్నాను, ఆ డిగ్రీ అయ్యింది సార్, ఈ విధంగా నేను ఫ్రెండ్స్ అంతా కలిసి పెట్టాలి. ఆయన ఒక సజెస్ట్ చేశాడు, బ్రదర్ మీరు వర్క్ చేయగలగతానంటే డైరీ ఫామ్లోకి రండి, వర్కర్స్ పెట్టుకుంటాము, వర్కర్స్ పెట్టి మేము డిగ్రీ పాస్ అయ్యారు పాలు చేయాలి అనుకుంటే మాత్రం డైరీ ఫామ్లోకి రాబాక అని ఆయన బాగా సజెస్ట్ చేశాడు. సో దాని తర్వాత నేను బాగా స్టడీ చేసి దాని తర్వాత వచ్చాను డైరీ ఫామ్లో.
ఫస్ట్ నేను డైరీ ఫామ్లోకి రాలా. పొటేల్ ఫామ్ పెట్టుకుని పొటేల్ ఫామ్లో నుంచి డైరీ ఫామ్లోకి ఒక అడుగు ముందుకు వేసాను. ఇది ఒకటే కాదు నాకు లేదు. పొటేల్ ఫాము, డైరీ ఫాము, నాటుకోళ్ళ ఫాము, డాగ్ కెనలు, ట్రావెల్స్, కోక్లాస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా కాళహస్తిలో ఉంది. మన ఒక యూనిట్ ఉంది, సుబ్రహ్మణ్య సంఘం దగ్గర ఉంది. దానికి కూడా మనకు ఫ్లైట్ టికెట్స్ కానీ వీసాస్ కానీ మనం చేస్తున్నాం. సో అవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటాం. వచ్చేదాల్లో చూసాను అంటే స్టార్టింగ్ లోనే నాటుకోళ్ళు చూస్తున్నాను. అండ్ డాగ్స్ వచ్చి డిఫరెంట్ బ్రీడ్స్ అయితే మీ దగ్గర ఉన్నాయి. ఇంకా తక్కువ ఇప్పుడు ఉండే బ్రీడ్స్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫుడ్ అన్న వీడికి వేస్తే మీరు గడ్డి అంటే అవునండి, ఈ 2 acres లో కూడా రకాలే ఉన్నాయి. అవునండి. ఇప్పుడు మనం 2 acres వేస్తున్నాం. మన డైరీ ఫామ్ నుంచి డైరీ ఫామ్ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ దాకా 2 acres ఉంది. 2 acres ల్యాండ్ లో మనం 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాస్ వేస్తున్నాం. ఒకటి వచ్చి సూపర్ నేపియర్, ఒకటి స్మార్ట్ నేపియర్, అంటే రెడ్ నేపియర్. అంటే ఇది అంటే వీటికి డిఫరెన్స్ ఏంటి? ఇది సూపర్ నేపియర్. పొడుగుండేది. ఇది పొడుగు అన్ని ఒకే రకంగా ఉంటాయి. Okay. సూపర్ నేపియర్ ఇవి ఒక 6.5 7 feet వస్తాయి మన దగ్గర వచ్చింది. అవతల ఉండేది పోర్చుగల్. ఈ పక్క సూపర్ నేపియర్. ఒకే రకం ఫుడ్ తింటే వాటికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక 4-5 రకాలు మనం వేసుకుంటాం. సో ఇప్పుడు రెడ్ నేపియర్ ఒకరోజు రెడ్ నేపియర్ వేస్తారు, ఒకరోజు స్మార్ట్ నేపియర్ వేస్తారు, ఒకరోజు పోర్చుగల్ వేస్తారు, ఒకరోజు సూపర్ నేపియర్ వేస్తారు. అలా వాటికి ఇప్పుడు మనం కూడా ఒకే రోజు తింటామంటే అరే ఏందబ్బా ఒకే ఫుడ్ తింటున్నాం, మనం ఒకే రైస్ అయితే తింటున్నాం అని అనిపిస్తుంది. ఒకరోజు మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బిర్యానీయో పులిహోరనో పెరుగనో, అలాగే వాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్. సో అని మనం దానా సపరేట్గా మళ్ళీ ఇస్తాం. ఈ గ్రీన్ ఫీడర్ 2 times ఇస్తాం, డ్రై ఫీడర్ 2 times ఇస్తాం, దానా 2 times ఇస్తాం. అన్న ఇంతకుముందు మిమ్మల్ని ఒకటి టిప్ అడిగాను. కొత్తగా ఉండేవాళ్ళు అంటే డైరీ గురించి కొంచెం నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఈ డైరీ ఫీల్డ్ లోకి రావచ్చా? వస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అండ్ వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఈ డైరీ దాంతో ఫెయిల్ అయిపోయినప్పుడు వాళ్ళు ఈ ఆవులన్నీ మీరు ఏం చేస్తా ఉన్నారు? అదే అండి, ఇందాక చెప్పినట్టుగానే చాలా మంది డైరీ ఫామ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా ఏమన్నారు, అరే ఈ జాబ్లు ఏం చేస్తాం, ఎంతసేపు ఈ సాఫ్ట్వేర్ చేసుకునే కన్నా మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం. డైరీ ఫామ్ లో ఇప్పుడు చాలా ఇదిగా ఉంది, డైరీ ఫామ్ బాగా సక్సెస్ అవుతుంది అనుకుని చాలా మంది వచ్చేస్తున్నారు. రాండి, తప్పులేదు. మీరు చేయగలగాలి. ఫస్ట్ ఇంతకుముందు చెప్పిన పాయింట్ లాగే దీంతో కూడా చేయగలగాలి. మీరు చేయగలుగుతానంటేనే డైరీ ఫామ్ లో మెయింటైన్ 24 గంటలు ఫాలోఅప్ చేయగలుగుతానంటేనే డైరీ ఫామ్ లో చేయండి. వచ్చేసి చాలా మంది మన కళాశాలను చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నారు. డైరీ ఫామ్లు పెట్టి 1 or 2 3 months లో ఎత్తేసినారు. ఎత్తేసేది కాకుండా వాళ్ళు కొనుక్కొచ్చేది పాలతో తీసుకొచ్చి ఆవులు తీసుకొచ్చి వాటిని వీళ్ళకి మెయింటెనెన్స్ రాక వాటి ఆవులు ఇబ్బంది పెట్టేసి లాస్ట్కి వాటి కలేబరాలు కనిపిస్తాయి. ఆ మిస్టేక్ చేసేదానికైతే రాబాకండి. డైరీ నా సజెషన్ అయితే అది. నిలబడగలుగుతాం చేయండి. లేదా మీ వల్ల కాదా, మీరు సాకలేరా? ఇంకొక అతను ఉన్నాడు, నేను అతని పేరు చెప్పను. చదలవాడ కాలేజ్ దగ్గర ఒక అతను డైరీ ఫామ్ పెట్టాడు. అతను వచ్చి ఈ ఆర్గానిక్ చేద్దామని చెప్పి గుజరాత్ నుంచి ఒక లోడ్ తీసుకొచ్చి కాంక్రీట్ తీసుకొచ్చి అతను మెయింటెనెన్స్ పనులు వర్క్ చేయలేక అతను ఒక డాక్టర్ దగ్గర అసిస్టెంట్ సంథింగ్ ఏదో. సో అతను మెయింటైన్ చేయలేక అతను ఈ విధంగా కలేబరాలు పంపించి ఆయన ఏం చేశాడు, తిరుమల గుడికి దానం ఇచ్చేసాడు. ఆ మన దేశీయ ఆవుల్ని తెచ్చినాడు. చాలా మంది అమ్మే ఇట్లా కలేబరాలు వాళ్ళకి వస్తున్నాయి కదా, అలా ఆయన ఇవ్వకుండా చాలా మంచి పని చేసి దేవస్థానానికి ఆయన నష్టపోయాడు. ఎట్లా నష్టపోతాడు? సో దాన్ని అట్లా ఇస్తే అన్న వాటికి ఆ ప్రాబ్లం ఇవ్వకుండా చేసినట్టు వాళ్ళు అవుతారు. చాలా ఈజీ అయితే కాదు. చేసుకోగలండి, చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి, చేసుకోలేకపోతే చాలా భారీగా నష్టాలు ఉన్నాయి. తీసుకుంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఓన్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, మనకు చాలా వచ్చినాయి కదా, మినీ గోకులం వచ్చినది. సన్నకారు రైతులకు మినీ గోకులం వచ్చింది. ఒక 4-5 ఆవుల వరకు మినీ గోకులం గవర్నమెంట్ వేసిన సబ్సిడీ. ఇంకోటి ఉంది, పిఎంఈజీపీ ఉంది, ముద్రా ఉన్నాయి. అట్లా ముద్రాలో వచ్చి మిషనరీ వాటి తీసుకొని ముద్రా మనకి వస్తుంది. పిఎంఈజీపీలో మీరు ఆవులు తీసుకొని మనకి వస్తుంది. ఈ లోన్లలో కూడా వాళ్ళు ఎలిజిబుల్ ఉండాలి. కొన్ని రిజర్వేషన్ కేటగిరీస్కే వాళ్ళు లోన్స్ ఇస్తున్నారు. రిజర్వేషన్ కేటగిరీ ఇప్పుడు నేను ఓసీ, సో నాది రిజర్వేషన్ కేటగిరీకి రాదు, సో మాకు రాలా లోన్. మెయిన్ థింగ్ ఏంటంటే అప్పు చేసి డైరీ ఫామ్ పట్టింది. అరే అప్పు చేసి పెట్టేస్తాం, మనకు డబ్బు వచ్చేస్తుంది, మనం చేస్తాం పెట్టుకున్నాం అంటే ఒకరు 1 month 2 months అంతా లాస్ అయ్యేదానికి అంతే. వాళ్ళకి వచ్చే డబ్బు అంతా ఇంట్రెస్ట్కి వెళ్తుంది, వాళ్ళకి ఏం కనపడదు, 1 రూపాయి కనపడదు. కాబట్టి డైరీ ఫామ్ నా సజెషన్ ఏంటంటే, మీ దగ్గర ఎంత ఉంది, 2 ఆవులకు డబ్బు ఉందా, 3 ఆవులకు డబ్బు ఉందా, 3 ఆవులతో స్టార్ట్ చేయండి. ఒకేసారి 10 ఆవులు 20 ఆవులు తెచ్చి మనం పెద్ద ఇన్కమ్ తేవాలని అనుకోవద్దు. 2 ఆవులు 2 ఆవులకి కెపాసిటీ ఉంటే 2 ఆవులే పెట్టు, నిదానంగా 2 ఆవులు నువ్వు చేసుకో. నీ చెయ్యి దాటి అన్ని ఆవులు వచ్చినప్పుడు కాబట్టి మనిషికి అలా అయితే డైరీ ఫామ్.
10 ఆవులు తెచ్చుకో. ఏదో డబ్బు ఉంటుంది, సొంత డబ్బు ఉందా, బజార్లో తిరగాలి ఒకేసారి తెచ్చుకో. మెయింటైన్ చేయగలుగుతాంటే చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే అప్పు చేసి డైరీ ఫామ్లో మెడిసిన్ గురించి కొంచెం అవగాహన ఉండాలి. ఇప్పుడు డాక్టర్ మీద కూడా డిపెండ్ అవ్వదు. నాకు డాక్టర్ చెకప్ కోసం ముందు వీడియో చెప్పాను. అలా అనేసి డాక్టర్ వస్తాడు, డాక్టర్ చూస్తాను కూడా మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఆవు ఒక పూట తినలేదంటే దానికి ఫీవర్ అయినా ఉండొచ్చు, స్టమక్ అప్సెట్ అయినా ఉండొచ్చు, దాని ఇంకేమైనా ప్రాబ్లం ఉండొచ్చు, కూర్చున్నా కూడా కొంచెం తినదు. అలాంటి మనం ఐడెంటిఫికేషన్ చేసుకోగలగాలి. ఇలా చేసుకుంటే కొంచెం మనకు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంటే డాక్టర్ ఇప్పుడు మనం కాల్ చేస్తాం, 1 అవర్కి వస్తాం, 2 అవర్స్కి వస్తాం. ఇంతకుముందు మీరు వచ్చినప్పుడు కాల్ చేస్తాం డాక్టర్ త్వరగా వాళ్ళ 7 AM కాల్. సో అట్లా డిలేస్ ఉంటాయి. ఆ టైంలోకి ఇప్పుడు ఆవు ఎమర్జెన్సీ ఉంది, కొన్నిటికి కడుపు ఉబ్బిపోతుంది, దాన్ని గ్లూటోన్ అంటే కడుపు ఉబ్బిపోతుంది, మేత అరక్కుని కడుపు ఉబ్బిపోతుంది. డాక్టర్ వచ్చే వరకు మనం వెయిట్ చేయకూడదు. సో ఫోన్లోనే సజెస్ట్ చేసుకుని మనం చేసుకోగలం, అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ లాగానే చేసుకోగలం. ఆ బ్లూట్ వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి అని కొంచెం అవగాహన ఉందంటే మనం కొంచెం ఒకరికి ఇంకొకరు ముందు తీసుకోవడానికి బాగుంది. రోజు ఉదయం మరియు సాయంత్రం పాలు కలెక్ట్ చేసుకొని వాళ్ళ మెయిన్ షాప్లో అయితే ఇస్తూ ఉంటారు. మా చిన్న అబ్బాయి ఇట్లా డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాడు. ఆ అబ్బాయి ఇట్లా డోర్ డెలివరీ చేయాలి. ప్లాస్టిక్ నిషేధం అనేసి చెప్తున్నారు కదా, అందువల్ల ప్లాస్టిక్ బాటిల్లో ఇస్తే చిన్నపిల్లలు పాలు తాగుతున్నారు, ముసలి వాళ్ళు తాగుతున్నారు. దీనివల్ల క్యాన్సర్ వస్తుందని కూడా మనకు న్యూస్లలో చూస్తున్నాము. కాబట్టి మా పెద్ద అబ్బాయి చూసి మీరు ఇట్లా గాజు బాటిళ్లలో చేస్తే బాగుంటుంది అనేసి మిగతా విషయాలు మా చిన్న అబ్బాయి మాట్లాడుతున్నారు. మా అబ్బాయి చెప్పారు. క్వాంటిటీ వైజ్ బాటిల్స్ అని వీళ్ళు స్టోర్ చేసుకోన్నారు. దినేష్ అన్న, చెప్పండి. ఇందాక మీ డైరీకి వచ్చాము, మీరు చాలా విషయాలు చెప్పారు. ఏంటంటే ఇక్కడ మీరు ఒక బ్రాండ్ వేస్తున్నారు కదా, పోక్లాస్ అనేది. ఈ పోక్లాస్ అనేది మీ అన్న తమ్ముళ్ళు పేర్లో ఉంచిందా, లేదంటే ఇంకా ఎలా పెట్టారు? యాక్చువల్గా పోక్లాస్ అనేది మా ఇంటి పేరు. పోక్లాస్ అనేది మా ఇంటి పేరుతో మేము ట్రావెల్స్ రన్ చేస్తాం, పోక్లాస్ కిడ్స్ ట్రావెల్స్. సో సేమ్ అదే కంటిన్యూషన్ గా ఒక చైన్ లాగా ఉన్నది మేము పోక్లాస్ డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తాం. సో దానివల్ల పోక్లాస్ అంటే మీ కాన్సెప్ట్ ఏంద్రా అంటే జనాలందరికీ మంచి స్వచ్ఛమైన పాలు అందించాలి అనేసి. కాన్సెప్ట్ ఏంటంటే మేము ప్యూర్ పాలు మీరు చూసారు డైరీలో ఒక డ్రాప్ వాటర్ బాటిల్ ప్యూర్ పాలు చేస్తాము. ఆ ప్యూర్ పాలు మనం డిపోకి వస్తుంది, డిపోలో గిట్టుబాటు రేట్ ఉంటుంది. ప్లస్ అదే పాలు వేరే వాళ్ళ దగ్గర చేతులు మారి అదే పాలు నీళ్లు కలిసి కల్తీ వస్తుంది. మనం ప్యూర్ పాలు డిపోకి ఇచ్చి కల్తీ పాలు మళ్ళీ ఈ జనాలకు అందడం నాకు నచ్చలేదు. అది మా బ్రదర్స్ డిస్కస్ చేస్తాం, మా ఇద్దరు బ్రదర్స్. వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే ఓకే మంచి కాన్సెప్ట్, అలాగే డైరెక్ట్ గా నువ్వు సప్లై చేయి. సో ఈ జనాలందరికీ మనం డైరెక్ట్ గా ఇద్దాము, నువ్వు చెప్పేటి ప్యూర్ పాలు ఇద్దాము. కాకపోతే ప్లాస్టిక్ లేకుండా గ్లాస్ లో పొందు అలా అని చెప్పి మా ఇద్దరు అన్నదమ్ములు గ్లాస్ లో గ్లాస్ సజెస్ట్ చేశారు. సో దానివల్ల మనం గ్లాస్ బాటిల్ లో చేయడం జరుగుతుంది. అండ్ బ్రాండింగ్ అది పోక్లాస్, మా ఇంటి పేరుతో మేము పోక్లాస్. సో ఇప్పుడు మనకు వచ్చి బౌద్ధపేటలో మనకు కౌంటర్ కూడా కొత్తగా ఓపెన్ జరిగింది. ముందు మనం ఒక డైరీ ఫామ్ నుంచి డైరెక్ట్ గా పంపిస్తాము. చాలా మంది ఏమంటే మేము కొంతమంది డైరెక్ట్ గా నుంచి తీసుకోవడానికి ఒక ప్లేస్ కావాలి అని అడగడంతో ఒక చిన్న కౌంటర్ లాగా బౌద్ధపేటలో ఓపెన్ జరిగింది. ఇక్కడ వచ్చి మన దగ్గర వచ్చి స్వచ్ఛమైన ఆవు పాలు, బర్రె పాలు, పెరుగు, నెయ్యి, సోయా, పన్నీర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు చేయిస్తున్నాం, ఫ్రెష్ గానే ఇస్తున్నాం. ఇది మనం మాట్లాడాలి కదా, మీరు చెప్పడం ఒకటే, మీరు డైరెక్ట్ గా ట్రై చేసి చూడండి. మన ఆవు పాలు ప్రతి ఒక్కరికి కొత్తగా మన ఆపరేటింగ్ సాంపుల్ ఇస్తుంది. సో అలాగే మీకు ఇస్తాను, ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు చూసాక మీరే రివ్యూ ఎలా మన పాలు. అన్న చెప్పినట్టే నేను ట్రై చేశాను. మామూలు పాలు కంటే ఈ పాలు క్వాలిటీ బాగుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మర్చిపోకండి.